నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులి కేశవ్ గారు ప్రవేశపెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మేము చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ని ఇస్తామని, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టాం. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఇది అంకెల గారడీ చేస్తూ ఉన్నారు, వృధా బడ్జెట్, అది ఇది అని ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానం, దాంట్లో నుంచి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు, దీన్ని దిద్దుబాటు బడ్జెట్టు అని కూడా అనాలి. వీళ్ళు చేసిన తప్పులన్నీ ఇన్ని కావు. వీళ్ళ పాలనలో ఒక్క విషయం చెప్తాను. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం అప్పు తీసుకోలేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇది ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక్క పైసా అప్పు పుట్టని, అప్పు తీసుకోలేని చట్టబద్ధంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వాళ్ళ నాయకులు ఈరోజు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. వికసిత భారత్ 2047 నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే 100 సంవత్సరాల తర్వాత అంటే 2047 సంవత్సరానికి ఈ భారతదేశం ఎలా ఉండాలా అనే ఒక ఆలోచన చేసి దానికి అనుగుణంగా తయారు చేసిందే వికసిత భారత్ 2047 బడ్జెట్లు, 47 ఆలోచనలు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మా నాయకులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 అంటే 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఎలా వెలుగొందుతుంది అనే ఒక ఆలోచనలు తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి దాన్ని బడ్జెట్ రూపంలో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో పథకాలు చూసాం. కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఎన్నో కేంద్ర ప్రాయోజిత పథకాలని నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తే కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉండేది. అలా సుమారుగా 74 కేంద్ర సాయం చేసేటువంటి పథకాలని ఆపేస్తే ఈరోజు బడ్జెట్లో మేము కేటాయింపులు చేసి ఆ పథకాలన్నింటినీ కూడా మళ్ళీ జీవం పోస్తూ ఉన్నాం, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 5 ఏళ్ల పాటు తమ వాటా ఇవ్వలేనివే, కేంద్రం సాయం చేసేటప్పుడు మెజారిటీ వాటా కొన్నింట్లో సగానికి పైన వాటా చాలా వాటిల్లో ఇస్తుంది. మిగిలిన వాటాని ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేస్తే ఆగిపోయినటువంటి ఎన్నో నిధుల్ని ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు జలజీవన్ మిషన్
రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచినీరు ఇవ్వాలా అనే ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చూడండి, రాష్ట్రంలో ఇంటింటికి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇస్తున్నారంటే ఇప్పటికీ ఆ పరిస్థితి లేదు. దాన్ని సరిచేయడానికి సుమారుగా 12,500 కోట్ల రూపాయల్ని నరేంద్ర మోదీ గారు గత 5 సంవత్సరాల్లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టలేకుండా కేవలం 2,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. అయితే ఇప్పుడు అదే పథకాన్ని అది ముగిసిపోయిన తర్వాత కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక అభ్యర్థన మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని మరొక 4 ఏళ్ల సమయం ఇస్తాం, 4 ఏళ్ళు కూడా మీ 12,500 కోట్ల రూపాయలు మీ ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఇస్తాం, ఇప్పటికైనా సరే ఇంటింటికి మంచినీరు ఇవ్వండి అని చెప్తే ఆ పథకాన్ని మళ్ళీ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి కొనసాగిస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన కలిగిన ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సహకారం తీసుకుని ఇక్కడ అభివృద్ధి చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడే చూసాం, వైఎస్ఆర్సీపీ నాయకులంతా గొంతెత్తుకుని అరుస్తూ ఉన్నారు, సూపర్ 6లు మీరు అమలు చేయలేరు, సూపర్ 6లు మీకు చేత కాదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, రకరకాల బూటకపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పటికే పెన్షన్లను పెంచాం, పెంచిన పెన్షన్లని 1వ తారీఖుకే ఇస్తూ ఉన్నాం. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల ఈ హామీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చామో దాన్ని మొదలుపెట్టాం. సుమారుగా 93 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ రిజిస్టర్ చేసుకొని తీసుకుంటా ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లని ప్రారంభించినాం. ఈరోజు బడ్జెట్లో స్పష్టంగా మేము నిధులు కేటాయించుకున్నాం. తల్లికి వందనం, అప్పుడు మీరు చెప్పినటువంటి అమ్మ ఒడి అనే పేరు మీద మీరు పథకం పెట్టి అందరికీ ఇస్తామని చెప్పి చివరికి ఒకరికే ఇస్తామని మోసం చేశారు కదా, ఆ పథకాన్ని ఇప్పుడు మేము తల్లికి వందనం అంటా ఉన్నాం. తల్లికి వందనం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం. అలాగే రైతన్నలకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించిన కేటాయింపులు ఈ బడ్జెట్లో చేసుకున్నాం. నిరుద్యోగులకి మీరు చెప్తా ఉన్నారు కదా, ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము బ్రహ్మాండమైన వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పుకుంటున్నారు కదా. మీరు ఇచ్చినవన్నీ కూడా తప్పుడు ఉద్యోగాలు, ప్రజల్ని మోసం చేసే ఉద్యోగాలని ఎప్పుడో తెలిసింది. అసలు సిసలైన నిరుద్యోగులని కాపాడేటువంటి మెగా డిఎస్సి 16,800 మందికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని త్వరలో దానికి కేటాయింపులు చేసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మత్స్యకారులకి వేటలకు వెళ్ళలేని సందర్భంలో 10,000 నుంచి 20,000 రూపాయలకి వాళ్లకు జీతం ఇస్తాంలాగా పథకం ఏర్పాటు చేశాం. దానికి కూడా డబ్బులు కేటాయించుకున్నాం. ఏదేదైతే మేనిఫెస్టోలో పెట్టామో మెజారిటీ ఈ సంవత్సరం పూర్తి మొదలు పెడుతున్నామని చెప్పాం. 100కు 100% ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామనే స్పష్టత ఇచ్చినాం. అదే సందర్భంలో సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మూలధనాన్ని అంటే పెట్టుబడి పెడితే ప్రభుత్వం వైపు నుంచి రాబడి వచ్చేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు జలయజ్ఞం అనే పేరు పెట్టి దాన్ని ఒక నవరత్నం అని చెప్పి ఒక తట్టెడు మట్టి ఇవ్వకుండా ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కనీస పూర్తి చేయలేని పరిస్థితి. ఈరోజు
మేం ప్రభుత్వంలోకి రాగానే మూలధన వ్యయం కింద ఈ ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాము, దానికి కేటాయింపులు చేసుకున్నాం. అన్నింటికంటే ముఖ్యమైన ఉదాహరణ, గత 5 సంవత్సరాల్లో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయం అంతా, అది చెత్త పన్ను కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, నీళ్ల పన్ను కావచ్చు, రకరకాల పన్నులు కావచ్చు, ఆ పన్నులన్నింటినీ కూడా కేంద్రీకృతం చేసి అన్ని విజయవాడలో పడేలాగా అకౌంట్లోకి తెచ్చుకున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మున్సిపాలిటీలకి అభివృద్ధికి డబ్బులు పంపించే కార్యక్రమం ఉండేది. దుర్మార్గమైన కార్యక్రమం అది. ఏమంటే నేను ఆదోని ఎమ్మెల్యే, ఆదోని మున్సిపాలిటీలో ఉన్న పనుల కోసం విజయవాడలో నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ రకంగా మున్సిపాలిటీలకు వచ్చే నిధులన్నింటినీ కూడా, కేంద్ర ఆర్థిక సంఘ నిధులన్నింటినీ కూడా కొట్టేశారు వీళ్ళు, దారి మళ్లించారు. దాన్ని తిరగరాస్తూ ఈరోజు బడ్జెట్లో స్పష్టంగా ఏ మున్సిపాలిటీలో వచ్చే ఆదాయాన్ని అక్కడే ఖర్చు పెట్టుకునే విధంగా, మున్సిపాలిటీల కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే డబ్బులు నేరుగా మున్సిపాలిటీలకు వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, బడ్జెట్లో సవరణ చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో పురపాలక సంఘాలన్నీ కూడా, మున్సిపాలిటీలన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఎంతో ఆశాజనకంగా బడ్జెట్ అంటే వాళ్ళు చెప్పినట్టు ఏదో లెక్కలు కాదు, అంకెలు కాదు, గారడీ కాదు. బడ్జెట్ అంటే ఆశ, బడ్జెట్ అంటే ఆకాంక్ష, బడ్జెట్ అంటే భవిష్యత్తు అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి పూర్తి సహకారం భారతీయ జనతా పార్టీ నుంచి ఇస్తామని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం. ఆదోని భారతీయ జనతా పార్టీ.